సాయంత్రం కాస్త చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఒక చిన్న గ్రామంలో, గ్రామం చివర ఒక పాత ఇల్లుండేది. ఆ ఇల్లు గురించి అందరూ ఒకే మాట చెప్పేవారు: అక్కడ రాత్రి ఉండకూడదు. ఎందుకంటే ప్రతి రాత్రి 12 గంటలకు ఆ ఇంట్లో ఒక దీపం వెలుగుతుంది. కాని ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఒకరోజు రవి అనే అబ్బాయి గ్రామానికి కొత్తగా వచ్చాడు. అతనికివన్నీ అబద్ధాల్లా అనిపించాయి. ఇదంతా భయం పుట్టించే కథలు మాత్రమే అని నవ్వాడు. ఆ రాత్రి ఆ ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి 11 అయింది. అన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. 11:30 గాలి గట్టిగా వీచింది. తలుపు మెల్లగా కీచ్ అని శబ్దం చేసింది. రవి గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. 12 అయింది. ఒక్కసారిగా ఆ ఇంట్లో ఒక దీపం వెలిగింది. రవి కంగారు పడ్డాడు. ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. జవాబు లేదు. అతను మెల్లగా లోపలికి వెళ్ళాడు. దీపం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాత ఫోటో కనిపించింది. ఆ ఫోటోలో ఒక కుటుంబముంది. ఒక తల్లి, ఒక తండ్రి మరియు ఒక చిన్న అబ్బాయి. రవి ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి తానే. అతని శరీరం వణికిపోయింది. అప్పుడే వెనక నుంచి ఒక శబ్దం: "నువ్వు చివరికి వచ్చావు." రవి మెల్లగా వెనక్కి తిరిగాడు. అక్కడ అదే కుటుంబం నిలబడి ఉంది. వారి కళ్ళు ఖాళీగా ఉన్నాయి. తల్లి మెల్లగా చెప్పింది: "ఈ ఇల్లు మనదే. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ మా కుటుంబంలో భాగమవుతారు." రవి పరిగెట్టాలని చూశాడు. కాని తలుపు మూసుకుపోయింది. దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. మరుసటి రోజు గ్రామస్థులు వచ్చి చూశారు. ఆ ఇల్లు మళ్లీ ఖాళీగానే ఉంది. కాని ఆ ఫోటోలో ఇప్పుడు ఇంకో వ్యక్తి ఉంది. అతని రవి. నీతి: ఎందుకంటే ప్రతి చోటు వెనక ఒక కథ ఉంటుంది. అది తెలుసుకోకుండా వెళ్ళడం ప్రమాదం.